10 రోజుల నుంచి బాగా నొప్పిగానే ఉంటుంది. గుండెల్లో 10 రోజుల నుంచి ఉండేదమ్మా. ఆ, ఎట్లా బరువుగా ఉంటుందా? బరువుగా ఉంటుంది. కూర్చోలేకపోతున్నాం. కూర్చుంటే లేక లేస్తే కూర్చోలేమో. చాలా బాధగా ఉంది. ఏ ఊరు మీది? మాది ఐరప్పాలెం. ఆ. మరి ఇప్పుడు ఎట్లుంది నీకు? పర్వాలేదు. ఇప్పుడు చెయ్యాలనిపిస్తుందా? తగ్గిపోయింది. ఆ? తగ్గిపోయిందా? తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొడి, గట్టిగా దేవుని మహిమ, యేసయ్యకే మహిమ. ఆ. పని కూడా చేస్తున్నాం. ఫ్రీ అయిపోయిందమ్మా. ఇప్పుడు తగ్గిపోయిందా? ప్రార్థన చేస్తుంటాడు కానీ యేసయ్య స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా. ఇక్కడ వారం నుంచి నొప్పి వారం నుంచి ఎక్కువగా నొప్పి వస్తుంది. ఇప్పుడు లేదమ్మా నొప్పి? లేదు. ఫ్రీ అయిపోయిందా? ఎవరు బాగు చేశారు నిన్ను? ఏసయ్య గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి అనగానే కాముగా ఉండకూడదు. హల్లెలూయా. 2 చేతులు. ఇల్లు పండించి బాగా ఉంది. అమ్మా. నాకు కృష్ణా జిల్లా చిల్లకల్లు ఇది. కృష్ణా జిల్లా చిల్లకల్లు. చిల్లకల్లు. అయితే ఇప్పుడు మేము వ్యాపారాలకు వచ్చాము. మాకు ఒక ద్వారా తెలుసుకుని ఇప్పుడు తగ్గిపోయిందమ్మా నొప్పి? పర్లేదు బాగా ఎవరు బాగు చేశారు నిన్ను? ప్రభువు బాగు యేసు ప్రభు బాగు చేశారు అంటారు. 2 చేతులు చప్పట్లు కొడుతూ స్తోత్రం. కృష్ణా జిల్లా చిల్లకల్లు. 20 రోజుల నుంచి నాకు అసలు ఆరోగ్యం బాగుండేది. కనీసం కూర్చున్న పైకి లాగట్లా ఏందో వెనక లాగేసిన అసలు అందుతుంది. కొంచెం ఇప్పుడు వరకు కొంచెం బరువు అవుతుంది. ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు పొద్దున కూడా అసలు లాగా పొద్దున కూడా లెగలేకపోయావు. ఇప్పుడు తగ్గిపోయింది. కొంచెం మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా చూసుకో. సాతాను మళ్ళీ నిన్ను శోధించకుండా దేవుని యేసు రక్తం తీసుకొని పెట్టుకోండి. హల్లెలూయా. అందుకని చెప్తాను 3 పెట్టుకోండి అంట. ఎందుకు? ఏంది 3 పెట్టుకో అంటాడు. 1 పెట్టుకుంటే అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను 3 పెట్టుకుంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచిన యేసే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాల. వదిలేండి. 10 రోజుల నుంచి ఇక్కడి నుంచి ఈ నొప్పి, ఆయాస, అసలు దడదడగా ఉండేది, భయం ఉండేది. ఏదన్నా కొంచెం చిన్న డబ్బా కింద పడ్డా కానీ భయం టెన్షన్ ఉండేది. చేస్తున్నాము. ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందా? తగ్గిందండి. ఏమ్మా ఫ్రీగా అయిపోయిందా? వెళ్ళలేదు. ఎవరు స్వస్థపరిచారు? దేవుడు యేసయ్య. ప్రార్థన చేసిన యేసయ్యకి యేసయ్య ఆ నొప్పిని, ఆ భారాన్ని తీసేసాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమపరు. నాకు నా స్కూల్ నుంచి సాయంత్రం వరకు నాకు కడుపుని నొప్పి, నడుము బాగా నొప్పి వస్తుంది. ఇప్పుడు కూడా నాకు బాగాలేదు. ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా బాగాలేదా? బాగాలేదు. ఇప్పుడు ప్రార్థన తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఫ్రీ అయిపోయిందా? గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమపరు. గట్టిగా వచ్చాను. వచ్చేటప్పుడు కూడా ఇంకా ఇప్పుడు పాత తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. వెంటనే తగ్గింది. వాళ్ళు వెంటనే చెప్పండి. ఇప్పుడు తగ్గిన వాళ్ళు ఇటు వచ్చేసారు. మాది కృష్ణా జిల్లా చిలకల. అయితే వల్లియప్పులో మా కడుపు ఇప్పుడు వచ్చింది. నాకు పర్లేదు. ఇంకేమైంది ఇప్పుడు ఎటువంటి ఫ్రీగా ఉందా? ప్రార్థన చేసిన తర్వాత ఓకే. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. కూర్చో. నెక్స్ట్ గట్టి దగ్గర పెట్టిపోయా. మీరు వదిలేదు చెప్పండి. పట్టణంలో 8 నెలలు నా చిల్లకల దగ్గర పెట్టి అందరం కూడా చల్లగా ఉండాలని నేను ఎన్నో మందులు వాడానండి. అయినా సరే నాకు నెమ్మది దగ్గర ఉంది. అందరు కూడా అసహించుకున్నారు. ఆ ప్రభువుకి దండం పెట్టుకున్న తర్వాత, ఆ చర్చికి పోయిన తర్వాత, ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత దైవే నాకు అయినా నాకు ఎందుకు ఇంట్లో హుషారుగా ఉంది, నాకు బాగుంది అయినా అయితే మాకు ఆ వ్యాధి తెచ్చితే నా జీవితం, నా లైఫ్ మాత్రం కూడా ఇప్పుడు అంత ఫ్రీగా అయిపోయిందయ్యా. ఫ్రీగా అయిపోయిందా? ఇప్పుడు ఫ్రీగా అయిపోయిందా? ఇప్పుడు గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇంకొకరు నెక్స్ట్ గుండెల్లో కడుపులో నొప్పి పెడితే
గట్టితే సాక్షి చెప్పుకుంటాను, కడుపు తగ్గిపోయింది. తగ్గిపోయిందా? ఏం లేదు నొప్పి ఇప్పుడు. ప్రార్థన చేసిన తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఎస్ఐకే మహిమ. ఎక్కడ? సత్తెనపల్లి దగ్గర. ఓకే ఓకే. యేసు నామములో దేవుడు కార్యం చేశాడు. సాతాను చీకటి శక్తులన్నీ పారిపోయినాయి. ఇప్పుడు లైట్గా అయిపోయిందా మీకు? తేలిగ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగునుగా. ఒక్క నిమిషం అయ్యా. కొంచెం యవనస్తులు రైస్ అండి అక్కడ ఉంది, అది కొంచెం సహాయం చేయండి వాళ్ళకి. ఎవరన్నా పిలుచుకెళ్ళండి అమ్మా. 2-3 వెళ్ళండి అయ్యా. కొంచెం వెళ్ళండి అయ్యా, సహకరించండి. అవి కొంచెం లోపల పెట్టించండి. ఒక 4 వెళ్ళండి. రైట్, చెప్పయ్యా. తగ్గిపోయింది మొత్తం. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నేను చెప్పిపోయాను, ఇంతకుముందు 100 పోసారు. అయితే వైద్యపరంగా ఇంజక్షన్ అడ్మిట్ చేస్తే తగ్గి టైం చూసారు. దాన్ని ఏం చేసిందంటే ఆ పిల్లల వల్ల తీరుకున్నది పిల్లలు అయ్యి. తర్వాత ఇంజక్షన్ అయ్యి మొత్తం ఎంత రాసింది. ఆ ఎన్ని మందులు అయినా కూడా తగ్గటం లేదు. తర్వాత నేను దర్శ వచ్చి సాక్ష్యం చెప్తున్నాను, తగ్గుతాను. అంత రోజుల నుంచి తగ్గిపోయింది. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇది కూడా ఏమ్మా, ఇది బ్యాటరీస్ అయిపోయింది. పోయిన సంవత్సరం వాడమంటే నాకు సరిపోయిందా నొప్పి వచ్చింది. నొప్పి వస్తే ఆడకాడపోతాము, బిడ్డంతా శక్తి పడింది, రక్తవాపు పెట్టేసింది. నేను కార్యలోకి వెళ్ళాలా? సరే సార్ అని అని 2 సంవత్సరాలకి పని లేదు. మళ్ళీ మన 6 నెలలో నొప్పి వచ్చింది. నొప్పి వచ్చేళ్ళకి ప్రభావ నాకు అన్ని బాగుండదు, వేస్తాయా చెప్పిన ప్రభావ ఇంకొన్ని కాల్ చేసిన కాదు వచ్చి అనుకున్నా. ప్రభావ నాకు ఇంకైతే నొప్పి రాకుండా ఉండాలి. 3 వారాలు వచ్చి దేవుడి సన్నిధిలో సాక్షి చెప్పుకుంటే ప్రభావ శుభ్రం చేసి తగ్గిపోతే నన్ను 3 వారాలు కన్నీటి పడకం చేస్తాను. ఈరోజు వచ్చేవరకు శుభ్రంగా తగ్గిపోయింది. నెల నుంచి రావాలి, అసలు నొప్పిగా రాదు. శుభ్రంగా తగ్గిపోయిందమ్మా. ఎవరు స్వస్థపరిచారు నిన్ను? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా యేసుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అప్పుడు సంతానికి వచ్చి నా చేతి సారము అప్పుడు 5 వారాలు అవుతుంది. తగ్గిపోయింది. మళ్ళీ నేను మరణం రాశాను. నేను ఎప్పుడైనా చిత్తితో పత్రాలు దేవుడు నేను బతికెత్తుంది. మళ్ళీ 2 వారాలు పోతుంది. 3 వారాలు తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? మునగరాయపాలి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. ప్రభు స్వస్థపరిచాడు. అయితే నేను పోయిన వారము కాలంతా చాలా నొప్పిగా ఉంది. యేసయ్య నడవలేక ఇక్కడ కూర్చోలేక కూడా పోయినా, అక్కడ కుర్చీలో కూర్చొని సాక్ష్యం చెప్పలేకపోయినా. అయినప్పటికీ కూడా నేను వచ్చే వారం చెప్దాంలే అనుకున్నా. ఇంటికాడ ఉన్నట్లే పండుకున్నా, కడుపులో ఎక్కువ నొప్పి వచ్చింది. నొప్పి వచ్చి పడుకున్నా. అట్లనే మంగళవారం ఎట్లా నేను చర్చి పోవాలనుకున్నా. అయినప్పటికీ కూడా నేను పోవాలా చర్చికి రావడానికి బస్ స్టాండ్కి వచ్చిన. బస్ స్టాండ్కి వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి సాక్ష్యాలన్నీ అయిపోయినాయి. ఎట్లా చేస్తాయా, నేను ఇంకా లేట్ అయిపోయినా, సాక్ష్యం చెప్పలేకపోయినా అని ప్రార్థన చేసుకున్నా. పోయిన వారం మాత్రం నేను చాలా లేటుగా వచ్చిన, సాక్ష్యం చెప్పలేకపోయినా. ఈ తగ్గిపోయింది, సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. ఏంటంటే పోయిన సంవత్సరం నుంచి సైజు నొప్పి బాగా సరాసరిగా నొప్పి పడుతుంది. అయితే నేను ఊరికి ఏం చెప్పుకోలేక తండ్రి ఎందుకు నొప్పి
అని బాధపడిపోయి ఏడ్చుకొని ప్రార్థన చేస్తుంది. 11 వారాల తండ్రి సన్నిధానం పెట్టి మేము ప్రార్థనకొచ్చి నేను ప్రార్థన చేసుకుని పూర్తిగా తగ్గిపోతుంది సాక్షి ప్రభు స్వస్థపరిచాడమ్మా. అంటే ఇప్పుడు బాగుంది. 11 వారాలు ఈ వారం గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుతాం. యేసుకే మహిమ. అంటు చేయడానికి డబ్బు లేకపోతే ఎవరు నాకు అడగలు లేవు. లేకపోతే ప్రభు మంగళవారం ప్రార్థన చెప్పి సాక్షి వేద్దామని అనుకున్న తర్వాత అంటుకు అందరూ డబ్బులు ఇచ్చింది. నీ ప్రార్థనకు జవాబు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుతాం. యేసుకే మహిమ. నా సాక్షి మా అబ్బాయి మా బిడ్డ కొడుకు గుంటూరు పనికి పోయాడు. ఒక నెల చేసింది. అయితే చదువుకుంటూ పోయిండు. మరి కడుపులో అర్జెంటుగా సగం పెట్టిందంట. హాస్పిటల్లో తీసుకున్న తర్వాత ఈ అబ్బాయికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పింది. సరే ప్రభా నేను ఇక్కడికి 20 సంవత్సరాల నుంచి కూడా అమ్మాయి కాడికి వస్తున్నాను. అక్కడ పెద్ద గుట్లో పెట్టినందుకు కూడా నేను వస్తున్నాను. నాకు ఆ పుస్తకాలు కాగితాలు ఆ శరీకార్యాలు ఎన్నో చేసిండు. నా పట్ల ఎన్నో మేలు చేసినారు. నా కంటికాడు రాబోతున్నాక మరి ఇంకా గుంటూరులో రాళ్ళు ఉన్నాయని చెప్పిన తర్వాత నేను కన్నీరు ఇడిచి ప్రార్థన చేస్తూ ఉన్నా. అయ్యా నేను అన్నయ్య దగ్గర అతని తండ్రి దగ్గర నేను సాక్ష్యం చెప్పుకోవాలా జర్మనీలో నేను ఉంటే మరి ఆ కిడ్నీలో రాళ్ళు లేకుండా నాకు నార్మల్ రిపోర్ట్లో వస్తే నాకు చేయాలని నేను ఎంతగానో బతిలాడని ఆధారపెట్టి మరపెట్టుకున్నప్పుడు ఇంటికి వచ్చేసింది అబ్బాయి. ఇంటికి వచ్చేసి నాకు ఈ దశలో కూడా స్కానింగ్ తీపిచ్చి మరి అయ్యా రిపోర్ట్లో నువ్వే తోడుకుండా నేను నిలబడాలంటే నా పట్ల ఎన్నో మేలు చేసినావు. ఈ మేలుగు నువ్వు చేయాలా? నా దగ్గర ఏమీ లేదు. నా హృదయమే నీకు ఒప్పుకిచ్చుకున్నాను. నేను దేవుడి ప్రార్థన జవాబు ఇచ్చాడమ్మా. ఇచ్చాడు. ఆ కిడ్నీలు రాళ్ళన్నీ కరిగిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుతాం. యేసుకే మహిమ. వస్తుంది. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు. సాక్షి చెప్పుకుంటాను తగ్గిపోతుంది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుతాం. నా సాక్షి కాదు. మా అమ్మాయికి 2 అమ్మాయికి నెలలో బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ అయితే దేవుడు తగ్గియాలయ్యా. సాతాను ఎన్నో సోదనలు పెట్టాడు. కానీ ప్రభు నాకున్న తీసుకుంది. ఏ డాక్టర్ ఎవరు ఎక్కడ చెప్పుకున్నా కానీ తండ్రి ఎవరు బాగుపరచలేరు. నువ్వే స్వస్థపరచాలయ్యా. నన్ను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకోండి. మా అమ్మాయికి తగ్గిపోయింది. దేవుడు స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుతాం. గారికి ఆ అమ్మ గారికి వందనాలు. నా ఫ్యాక్టరీ అయినకి నా మనవాళ్ళకి వాంతులు రేషనాలు ఇచ్చారు. తండ్రి తగ్గిపోతే నేను మంగళవారంలో సాధ్యం చేస్తాను. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుతాం. స్తోత్రాలు పాచుకున్నాము. మా సాక్షి ఏంటంటే మా తల్లి జ్వరం ఎత్తుంటే ప్రార్థన చేస్తే తగ్గిపోతే సాక్షి జ్వరం తగ్గిపోయింది. ప్రభుకి స్తోత్రములు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుతాం. దేవుడి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. పాస్టర్ వందనాలు. మా మనవడికి పెళ్ళి అయితే నేను చర్చిపోయి సాక్ష్యం చదువుతానన్నా. మళ్ళీ దేవుని నమ్ముకున్న బిడ్డ చిక్కింది బాగా. ఇప్పుడు వాళ్ళు ఉన్నతమైన సంసారంగా చేసుకుంటుండ్రు. వారిని వారి కుటుంబానికి వివాహము దేవుడు జరిగించాడు. యేసుకే మహిమ కలుగును గాక. అమ్మగారికి అయ్యగారికి ఉంది. ఒకటి కన్ను ఆపరేషన్ జరిగితే టీవీలో వస్తే సాక్ష్యం చెప్పుకుంటాం కదా. కన్ను ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది. గాడ్ బ్లెస్ యు. బాగుంది. సాక్ష్యం చెప్పుకుంటాం. నెక్స్ట్ చదువుకుంటున్నారు. ముగ్గురు పాస్ అయిపోయారు. దేవునికి స్తోత్రములు. త్వరగా త్వరగా పాపం కళంతం తీసుకొచ్చారండి. కళ్ళు తీయటం కళ్ళు వేసుకుని మనం వాళ్ళని పాటించి తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యు అమ్మా. చెప్పండి. మా నాన్నకి కన్ను ఆపరేషన్ కొండల దత్తగిరికాడు చేపించేటప్పుడు ఆయన చేపించేటప్పుడు కల్లా ఆ మిషన్ చెడిపోయిందంట. మిషన్ చెడిపోయి కంట్లో మందు ఏం చేసి అలా చెడిపోయాలని మా నాన్నకి భయం వేసి దడదడగా భయం వేసి చాలా భయపడుతున్నాను. అయితే అమ్మకే నేను దైవజనుడికి ప్రార్థన చేయించిన. దేవుడు మళ్ళీ మిషన్ వేసింది. మంచిగా దేవుడు తోడుగా ఉన్నాడు. తండ్రి అనుకున్నా ఇప్పుడు మంచిగా. ఓకే అమ్మా. చూడండి దేవుని బిడ్డారా, ప్రార్థనలు గొప్ప